షేర్ కా బేటీ షేర్ని హోతా హే అని ఊరికే అన్నారా చెప్పండి. పులి కడుపున పులే పుడుతుంది, సింహం కడుపున సింహమే పుడుతుంది. అచ్చం ఇట్టాగే మెగా ఫ్యామిలీలో 2 ఏళ్ల కిందట ఆడపులి పుట్టింది. అదే రామ్ చరణ్ ఉపాసన జంటకు క్లీంకార పుట్టింది. ఆ చిన్నారికి ఈ శుక్రవారంతో 2 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన ఓ సీక్రెట్ ను రివీల్ చేసింది. క్లీంకార జన్మించినప్పుడే హైదరాబాద్ లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఓ తెల్లపులి జన్మించిందట. దానిని ఉపాసన దత్తత తీసుకుంది. దానికి కూడా తన కూతురి పేరే ఎట్టుకుంది. జూ పార్క్ లో ఉన్న తెల్లపులి పేరు క్లీంకార అని తెలిసి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. అంతేకాదు ఆ తెల్లపులి బతికినన్నాళ్ళు దాని మంచి చెడ్డ బాగోగులన్నీ చరణ్ దంపతులే చూసుకుంటారట. క్లీంకార బర్త్డేకు జూ పార్కు కెళ్లిన ఉపాసన కూతురితో కలిసి తెల్లపులి పిల్లతో ఫోటో దిగింది. దాని బాగోగుల కోసం డబ్బులిచ్చి వచ్చింది. మెగా కోడలి మంచి మనసుకు ఇప్పుడు చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ కి కూడా మూగజీవాలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇంట్లో తాను ముద్దుగా పెంచుకుంటున్న రైమ్ అనే కుక్క పిల్లను చరణ్ ప్యానంగా ప్రేమిస్తాడు. చివరికి మేడం టుసాడ్స్ మ్యూజియంలో తన విగ్రహంతో పాటుగా కుక్కపిల్ల విగ్రహం కూడా ఎట్టించుకున్నాడు. ఇక ఉపాసన గురించి చెప్పాల్సిన పని లేదు. వన్యప్రాణులను రక్షించే WWF ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్ గా పనిచేస్తుంది. మూగజీవాల్ని రక్షించేందుకు ప్రతి ఏటా కోట్లు ఖర్చు చేస్తుంది. ఇంతకీ ఏడు చేస్తుందబ్బా అనుకుంటున్నారా? అడవుల్లో అటు ఇటు తిరుగుతూ గొడవలెట్టుకుని దెబ్బలు తగిలించుకునే పులులు, ఏనుగులు లాంటి జంతువులకు వైద్యం చేయిస్తుందట. గాయపడ్డ జీవాలకు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అడవుల్లో వదిలేస్తారట. అంతేకాదు అటవీ శాఖ సిబ్బందికి కూడా అపోలో ఆసుపత్రిలో ఫ్రీగా వైద్యం చేస్తారట. చాలా గొప్ప విషయం. తన మంచి పనులతో అటు పుట్టింటి పేరు ఇటు మెట్టినింటి పేరు నిలబెడుతుంది మెగా కోడలు అనుకుంటున్నారు ఇప్పుడంతా. ఇక జూ పార్క్ లో పెరుగుతున్న తెల్లపులి పిల్ల పేరు క్లీంకార అని తెలియడంతో మెగా ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. మెగా టైగర్ అని పిలుస్తున్నారు. అన్నిటికి మించి చరణ్ దంపతులు ఓ పెద్ద పులి బాగోగులు చూసుకుంటున్నారు. దానికి కూతురి పేరు ఎట్టుకొని పెంచుతున్నారని తెలిసి అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈసారి జూ పార్క్ కి వెళ్తే మెగా టైగర్ ని చూపిస్తారో అని కూడా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.